హలో మై పీపుల్, ఐఎమ్ బ్యాక్ అగైన్. ఈరోజు నా స్టైల్లో పావు బాజీ ఎలా చేస్తానో చూసేస్తారా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ వెజ్జెస్ కట్ చేసుకోవాలి. లైక్ క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, టొమాటో, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్ అండ్ పొటాటోస్, కొరియాండర్. ఫస్ట్ నేనైతే పొటాటోస్ని బాయిల్ చేసుకున్నాను. పొటాటోస్ ఎప్పుడైతే 50% బాయిల్ అయిందో అందులో నేను మిల్ మేకర్, క్యారెట్ అండ్ బీట్రూట్ వేసాను. అవి మొత్తం బాయిల్ అయ్యాక వాటర్ అనేవి స్ట్రెయిన్ చేసి నేను పొటాటో, క్యారెట్, బీట్రూట్ని స్మాష్ చేసుకున్నాను. మిల్ మేకర్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో నేను ఒక పీస్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. బటర్ కూడా ఎప్పుడైతే బాగా మెల్ట్ అయ్యి హీట్ అయ్యిందో అందులో నేను యాజ్ యూజువల్ తర్వాత ప్రాసెస్ అందరికీ తెలిసిందే. లైక్ ఆయిల్ హీట్ అప్ అయ్యాక అందులో మనం ఎప్పటిలాగే ఆనియన్స్ వేసుకుంటాం. అలాగే నేను ఆనియన్స్ వేసుకున్నాను. నేను కట్ చేసుకున్న ఆనియన్స్ సరిపోక మళ్ళీ నేను కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. అవి కూడా వేసుకున్నాను గైస్. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి చిన్న టిప్, అందులో సాల్ట్ వేసుకోవాలి గైస్. ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను. ఆ తర్వాత టొమాటోస్ కూడా బాగా వేసుకున్న తర్వాత ఆ 3 బాగా చాలాసేపు ఫ్రై చేశాను. అవి బాగా ఫ్రై అయ్యాక అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కర్రీ. అందులో నేను ముందు మనం స్మాష్ చేసుకున్న ఏంటది పేస్ట్ అయితే అందులో వేసుకున్నాను. మిల్ మేకర్ క్లిప్ అయితే మిస్ అయింది గైస్, అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్సింగ్. ఆ తర్వాత వీటిని కూడా మనం బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీకి మనం పేస్ట్తోనే బాగుంటుంది. వెజ్జెస్ అన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం వెజ్జెస్ అన్ని బాగా పేస్ట్ చేస్తాం కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. మీ క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో మనం లైక్ గరం మసాలా, చికెన్ మసాలా అండ్ చాట్ మసాలా, అలా అన్ని మసాలాలు అందులో వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పావు బాజీ మసాలా కూడా ఉంటే వేసుకోండి గైస్. అది కర్రీకి టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. మా ఇంట్లో లేక నేను వేసుకోలేదు. ఇఫ్ మీ ఇంట్లో ఉంటే తప్పకుండా వేసుకోండి. ఆ తర్వాత మసాలాలు బాయిల్ అయినప్పుడు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అందుకే నేను అప్పుడు వేసాను. తర్వాత ఇంకో పీస్ ఆఫ్ బటర్ వేసాను. ఈ కర్రీకి మనకి బటరే బాగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో కొరియాండర్, కరివేపాకు వేసుకుని కర్రీని అయితే గార్నిష్ చేసి ఒక 5 minutes ఉంచితే అయిపోద్ది. ఆ తర్వాత ఒక పెనం తీసుకుని అందులో మళ్ళీ బటర్ వేసుకుని, ఆ తర్వాత మనం పావు స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్లైసెస్ బాగా మరుగుతున్న బటర్ మీద వేసుకుని కాల్చుకుంటే మన పావు బాజీ అనేది రెడీ అయిపోద్ది గైస్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైఫ్ విత్ ఫ్రేమ్స్.